5 అధ్యాయము 13వ వచనంలో మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం, గతించిన వారంలో మనం నేర్చుకున్నాం ఎందుకు మనం ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం. దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, మీలో ఎవరికైనా శ్రమ వచ్చినట్లయితే వాడు తప్పనిసరిగా ప్రార్థన చేయవలసిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే చూడండి, అదే 4వ అధ్యాయము 14వ వచనం కూడా ఒకసారి చూద్దాం. రేపేమి సంభవించునో నీకు తెలియదు గనుక కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. ఇక్కడ రాయబడుచుంది, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవనం ఎపాటిది అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, మనము అంతలోనే కనబడి అంతలోనే ఆవిరైపోయేవారు. కనుక రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు, రేపు ఎలా ఉండబోతుందో మనకు తెలియదు. కనుక మనము ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నామని గతించిన వారంలో కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. ముఖ్యంగా లూకాసు సువార్త 18వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట మనం నేర్చుకున్నాం. దేవుడు ఆజ్ఞాపించాడు కనుక మనం ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం. దేవుడు మనకి ఆజ్ఞాపించాడు కాబట్టి దేవుడు మనకి ఆజ్ఞాపించాడు కనుక మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మీలో ఎవరికైనా శ్రమ వచ్చినట్లయితే వాడు ప్రార్థన చేయాలి. ఇక్కడ ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం అని నేర్చుకున్నాం. ప్రార్థన అంటే దేవునితో సహవాసం, మనకి ఏది అవసరమో అది ఆయనను అడగటం. కనుక మొదటిగా ఆయన మనకు ఆజ్ఞాపించాడు కనుక మనం ప్రార్థన చేయాలి అని నేర్చుకున్నాం. రెండవదిగా లూకాసు సువార్త 22వ అధ్యాయము 46వ వచనంలో రాయబడుచుంది, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు ప్రార్థన చేయండి. అక్కడ గెత్సేమనే తోటలో శిష్యులతో ఆయన అంటున్నాడు, మీరు శోధనలో పడకుండా ఉండలాగున మీరు ప్రార్థన చేయాలి. అంటే దేవుడు మనకు ఆజ్ఞాపించాడు కనుక ప్రార్థన చేయాలి. మనం శోధనలో పడకుండా ఉండాలి అంటే ప్రార్థన చేయాలని నేర్చుకున్నాం. ఈ దినమున మరికొన్ని మాటలు మనం నేర్చుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం, మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేయుదురు మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేదు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ కూడా దొరకదు. ఇక్కడ 3వదిగా రాయబడుచుంది, దేవుని మీరు ఏమీ అడగట్లేదు కనుక మీరు పొందుకోలేకపోతున్నారు. అంటే ఎందుకు మనం ప్రార్థన చేయాలంటే ప్రభు దగ్గర నుంచి మనము పొందుకోవాలి కనుక ప్రార్థన చేయాలి. అంటే ప్రభు దగ్గర నుంచి మనకి ఏది కావాలో అది మనం అడిగేవారిగా ఉండాలి. అది ఎగ్జామ్ విషయంలో కానివ్వండి, అది మన కుటుంబ సమస్య విషయంలో కానివ్వండి, మనకున్న యొక్క ఆర్థిక పరిస్థితిలో కానివ్వండి, ఏదైనప్పటికీ ప్రభు నుండి మనం పొందుకునే వారిగా ఉన్నాము కనుక మనము ప్రార్థన చేయాలి. ఇక్కడ ఆయన అంటున్నాడు, దేవుణ్ణి అడగనందున మీకేమీ కూడా దొరకట్లే. దేవుని అడగపోవటం వల్ల, ఎందుకంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం రాయబడుచుంది, అడుగుడి మీకు దొరుకును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు. అంటే మనం అడగకపోయినట్లయితే ఏది కూడా మనము పొందుకోలేము. చూడండి, ఒక సామెత ఉంటుంది, అడగనిది అమ్మైనా కానీ ఆహారము పెట్టదు, అడగనిది అమ్మైనా కానీ మనకు అన్నం పెట్టదు. కనుక ఇక్కడ రాయబడుచుంది, అన్నీ మనకు దొరకాలి అంటే ఏదైతే దొరకాలి. ఎందుకంటే మనకు ఆశ అనేది చాలా ఉంటుంది, మానవునికి ఆశకు అంతు అనేది లేదు. అనేక రకాలైన ఆశలు కలిగిన వాడిగా కనబడుతూ ఉంటాడు. కానీ ప్రతి ఒక్క ఆశ నెరవేరాలి అంటే వాక్య భాగం రాయబడుచుంది, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే ప్రభు దగ్గర నుంచి మనం పొందుకుంటాం కనుక మనం ప్రార్థన చేయాలి. కానీ ప్రార్థన మానవుని యొక్క జీవితంలో అవసరం. ఎందుకంటే అన్నీ దొరకవు మన యొక్క జీవితంలో. ఎందుకంటే ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మన యొక్క దైనందిక జీవితంలో
అడగడం పక్కన పెట్టి పోట్లాడుకుంటమే ఎక్కువైపోయింది. అడగడం పక్కన పెట్టేసి మనం దేనికోసమైతే మనం తాపత్రయపడుతున్నాం దానికోసం మనము పోట్లాడేవారుగానే కనబడుతున్నాం. ఇది కావాలి, అది కావాలి, వాళ్ళకి ఇది ఉంది, మనకి ఇది లేదని ఒకదాని కోసం ఒకటి పోట్లాడుకునే వారిగా కనబడుతున్నాం. కానీ దేవుణ్ణి మనం అడిగేవారిగా కనబడట్లేదు. వాళ్ళకుంది అని మనకు ఉండాలి అనుకునే వారిగా ఉంటున్నాం తప్ప, మనకు ఉండాలి అని దేవుని మనం అడిగినట్లయితే ఆయన తప్పకుండా నీ యొక్క ఆశను నెరవేర్చేవాడు ఉన్నాడు. మనం కూడా ప్రభువుని అడగటం మానేసి మన సొంత ఆలోచనల మీదే ఉండిపోతూ ఉంటాం. మన ప్రభుని ఏదైతే అవసరమో అది మనం అడగటం మానేసి మన సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాల మీద ఆధారపడిపోతూ ఉంటాం. అందుకే సామెతలు సొలొమోను అంటున్నాడు 3వ అధ్యాయంలో, నీ సొబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని మీద నువ్వు ఆధారపడాలి. నీకున్న ఆలోచన ఆధారం చేసుకోనుకో, నువ్వు దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడావో తప్పకుండా నువ్వు ప్రభు దగ్గర నుంచి పొందుకుంటున్నాడు. నువ్వు తప్పగా దేవునికి ప్రార్థన చేసేవారు ఉండాలని వాక్య భాగము రాయబడి. ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 38 చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 38. ఆయన దోణె అమరమున నిద్రించుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో ఇది మనకు బాగా తెలిసిన పరిచయం ఉన్న వాక్య భాగము. సముద్రం మీద పెద్ద తుఫాను రేగిన యొక్క సందర్భం. అంతకంటే ముందుకు ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే శిష్యులు యేసు ప్రభు చేసిన అనేకమైన అద్భుతాలకు వారు సాక్షిగా ఉన్నారు. పక్షవాయువుతో బాగుపడుతున్న వారిని బాగు చేశారు, శిష్యులు చూశారు. అక్కడ శిష్యులు దేవుడు యేసు ప్రభు చేసిన అనేకమైన ఆశ్చర్య క్రియలకు వారు సాక్షిగా ఉన్నారు. కానీ అక్కడ రాయబడుచుంది, వాడు ప్రభుని అడగనందున అక్కడ మాట రాయబడుచుంది. వాళ్ళు ఏం చేస్తారంటే వారికున్న సొంత ఆలోచనల మీదే ఆధారపడిన వారుగా కనబడుతున్నారు కనుక. ఎందుకంటే ఆ దోణిలో ఉన్నవారు అందరూ కూడా బాగా జ్ఞానం కలిగిన వారు. ఆ దోణిలో ఉన్నవారు అందరూ కూడా సముద్రములు ఇటువంటి అలలు వచ్చినట్లయితే, సముద్రంలో ఇటువంటి యొక్క శోధన వచ్చినట్లయితే, గాలి వచ్చినట్లయితే వారిని ఏ విధంగా వారు కాపాడుకోవాలో వారికి బాగా అనుభవం ఉన్నవారు కనుక ఆ అమరం మీద ఉన్న యొక్క యేసు ప్రభువుని వారు లేపడం మానేసి వారు సొంత ప్రయోగాలన్నీ చేసిన వారు కనబడుతున్నారు. వారు విసికి వేసారిపోయిన తర్వాత ఇప్పుడు మనం చదివిన వాక్య భాగములో అక్కడ వచ్చిన రాయబడుచుంది, వారు ఆయనను లేపి అంటున్నారు, ప్రభా, మేము నశించిపోవటము మీకు చింత లేదా? అసలు ఇంత భయంకరమైన ఈ ఇబ్బందుల్లో మేము ఉంటే నువ్వు ఏమాత్రం కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎందుకు? ఎందుకంటే దేవుని యొక్క వాక్య భాగం రాయబడిచింది, మన ప్రభువుని అడగనందున మనం పొందుకుంటలేదు. కానీ ఎందుకు మనం ప్రార్థన చేయాలంటే ప్రభు నుండి మనం పొందుకుంటున్నాం కనుక మనం ప్రార్థన చేసేవారు ఉండాలి. మన సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశములు కాదు. కానీ వాక్య భాగం రాయబడి చూడండి, 37వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. 37వ కీర్తన 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను, ఇక్కడ రాయబడుచుంది యెహోవాను బట్టి సంతోషించాలి. ఎందుకంటే ఆయన నీ హృదయంలో ఉన్న ప్రతి ఒక్క ఆశను నెరవేర్చేవాడుగా ఉన్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, మనకు లేదని కొట్టుకోవటం కాదు, కానీ వాక్య భాగం రాయబడుచుంది మన యొక్క జీవితంలో మనం పొందుకునే ప్రభు దగ్గర నుంచి మనం పొందుకునే వారిగా ఉన్నాము కనుక మనం ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం. కానీ ఇక్కడ రాయబడుచుంది ఆయన ఆజ్ఞాపించడం మాత్రమే కాదు, కానీ మన శోధనలు పడకుండా ఉండడం మాత్రమే కాదు, కానీ మన ప్రభు దగ్గర నుంచి పొందుకునే వారిగా ఉన్నాం కనుక మనం ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం. మీ హృదయంలో ఉన్న ప్రత్యేక వాంఛను ఆయన తీర్చును. చూడండి, అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయము ఒకసారి చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదుగోని ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహం. మీలో ఎవరికైనా జ్ఞానము తక్కువ ఉన్నట్లయితే, మీలో ఎవరికైనా ఏదైతే తక్కువగా ఉన్నట్లయితే అది మనం ఏం చేయాలంటే దేవుని అడిగినట్లయితే
మన ప్రభు దగ్గర నుంచి పొందుకునే వారిగా ఉన్నాము కనుక అది తప్పకుండా దేవుడు మనకి దయచేసేవాడుగా ఉన్నాడు. కనుక ప్రతి విషయంలో మనము దేవుణ్ణి అడిగేవారుగా, దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. చూడండి, యోహాను సువార్త ఒకసారి చూద్దాం. 16 అధ్యాయము 24 వచనం చూడండి. యోహాను సువార్త 16:24. అక్కడ ఇంకో మాట రాయబడుచుంది, అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా అడుగుడి. ఏంటంటే అక్కడ రాయబడి మీ సంతోషము పరిపూర్ణమగాలి. ఎప్పుడైతే మనకు అవసరమైనది ఎప్పుడైతే మనం పొందుకున్నామో ఆ సంతోషానికి అవధి అన్నది ఉండదు. ఆ సంతోషానికి అది మన మాటల్లో వ్యక్తపరచలేదు. ఇక్కడ రాయబడుచుంది, మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా ప్రభువును అడుగుడి, అది మీకు దయచేయబడుతుంది. కాబట్టి మనం ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలీదు. మన జీవితం అప్పాటిది అంటున్నాడు. అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి మానవుని యొక్క జీవితంలో మనం ఏదైతే ప్రభు దగ్గర నుంచి మనం పొందుకునే వారిగా ఉన్నామో దానికి తగినట్లుగా మనం ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం. కనుక మన ఎందుకు ప్రార్థన చేయాలంటే, ఒకటి మన ప్రభు దగ్గర నుంచి పొందుకుంటున్నాం కనుక మనం ప్రార్థన చేయాలి. రెండవది చూద్దాం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఫిలిప్పీ 4:6. దేని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయాలి. రెండోది అక్కడ రాయబడుచుంది, ఒకటి ప్రభు నుండి మనం పొందుకోవడానికి ప్రార్థన చేయాలి. రెండోది అక్కడ రాయబడుచుంది, చింతను జయించడానికి ప్రార్థన చేయాలి. ఇక్కడ అంటున్నాడు, దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయాలి. ఇక్కడ రాయబడుచుంది, చింత అవిశ్వాసానికి గుర్తు. మనం చింతిస్తున్నామంటే దానికి ఉద్దేశం ఏంటంటే మన దేవుని మీద విశ్వాసాన్ని చూపించట్లేదు. కనుక దేవుని ఎడల మనకున్న యొక్క విశ్వాసాన్ని కనపరచకపోవటమే చింత. కాబట్టి ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే, మనము చింతపడుతున్నామంటే దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మట్లేదు అని అర్థం. కానీ ఇక్కడ రాయబడుచుంది, ఆ చింతను మనం జయించాలి అంటే దేవునికి మనం ప్రార్థన చేయాలి. ఆ చింత పోవాలి అంటే, ఎందుకంటే మన చింత అనేక రకాలుగా ఉంటూ ఉంటుంది. మనం యొక్క జీవితంలో అనేక రకాలైన ఆలోచనలు, ఇబ్బందులు, వీటన్నింటిని చూసి ఎందుకు నా జీవితం ఈ విధంగా తయారైంది, ఏంటి నా పరిస్థితి అనుకుని మనం అనేక రకాలుగా చింతించు వారిగా ఉంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, ఆ చింతను జయించాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఆ చింత నుంచి జయించాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇక్కడ రాయబడుచు జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క పరిస్థితుల్లో అనేక రకాలైన చింత మనం కలిగిన వారిగా ఉంటాం. కానీ శాంతి మాత్రం దేవుని యొక్క చిత్తం. మన యొక్క జీవితంలో చింత లేని వారుగా, మన జీవితంలో చింత కలిగి శాంతిని మనం కోల్పోతూ ఉంటాం. మన యొక్క జీవితంలో చింతపడి మన యొక్క మనశ్శాంతి లేకుండా మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఆ చింతను జయించాలి అంటే శాంతి కావాలి. ఆ శాంతి దేవుని దగ్గర ఉంది. యోహాను 14వ అధ్యాయంలో 27వ వచనం రాయబడుతుంది, నా శాంతిని మీకు నేను అనుగ్రహిస్తున్నాను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆ చింతను జయించాలి అంటే మనం ప్రార్థన చేయాలి. ఆ చింత నుంచి మనం బయటికి రావాలి అంటే దేవుని మనము అడిగే వారికి ఉండాలి. చూడండి, అదే యాకోబు పత్రిక ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. అయితే ఏ మాత్రమును సందేహింపగా విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉన్నవాడు. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే, అతడు ఏ మాత్రము సందేహింపగా విశ్వాసముతో అడగాలి. కాబట్టి చింతను జయించాలి అంటే ఆ చింతలన్నింటినీ తీర్చేవాడు ప్రభువైన క్రీస్తు. ఆయనను మనము అడిగేవారిగా ఉండాలి. మనం ఏం చేస్తుంటాం అంటే మనం అన్నీ అడగం, మనము కొన్ని మాత్రమే అడుగుతాం. ఏదైతే
మన వల్ల కాదో అదే అడుగుతాం, కానీ మన వల్ల అయినా అన్నీ మనం చేసేసుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, ఆ చింత నుండి మనం బయటికి రావాలి అంటే, ఆ చింతను జయించాలి అంటే మనం దేవుణ్ణి అడగాలి. ఆయనకు మనం ప్రార్థన చేస్తున్నట్లయితే, ఆయన మనం అడిగినట్లయితే తప్పకుండా ఆయన మనలను మనకు సహాయం చేసేవాడు కనబడుతున్నాడు. చూడండి, 1 పేతురు 5వ అధ్యాయము 7 చదువుకుందాం. 7వ వచనం. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద మోపుడి. ఇక్కడ రాయబడుచుంది, ఆయన నీ గురించి చింతిస్తున్నాడు. ఏం చింతిస్తున్నాడంటే, నువ్వు ఆయన అడగట్లేదు కనుక. మనం అనుకుంటూ ఉంటాం, ఇది నా వల్ల అవుతుంది, నేను చేయగలను అని. మనం దేవుణ్ణి ప్రతిదీ కూడా మనం దేవుణ్ణి అడగం. మన సామర్థ్యాన్ని బట్టి, మన ఆలోచన బట్టి నేను చేసేయగలను అనుకుంటాం. కానీ ప్రతి దాంట్లో కూడా దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, ప్రతి విషయంలో కూడా మనం దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి. ఒకటి ఇలాగే అడవిలోకి ప్రయాణమై వెళ్తున్నప్పుడు రాత్రి సమయంలో ఏమొచ్చిందంటే, అడవి వచ్చింది. కాబట్టి ఈ అడవిలో ఉండిపోయి పొద్దున్నే వెళ్దాం అనుకుని ఆ రాత్రి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని? ప్రభా, నేను అడవిలో చిక్కుడిపోయాను, అడవిలో ఉన్నాను, కాబట్టి ఏ క్రూరముఖం కూడా, ఏ సింహం కూడా నా మీదకి వచ్చి నన్ను దాడి చేయకుండా నన్ను ఈ రాత్రికి కాపాడండి అని ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసినట్లుగానే ఏ క్రూరముఖం, ఏ సింహం కూడా అతని మీదకి ఆ రాత్ర రాలేదు. కానీ ఆ రాత్రంతా వాడికి పడుకోలేదు. ఆ రాత్రంతా కూడా వాడు పడుకోలేదు. ఎందుకంటే వాడు సింహాలు, క్రూరముఖాల కోసం ప్రార్థన చేశాడు, కానీ దోమల కోసం వాడు ప్రార్థన చేయలేదు. దేనికోసం? దోమల కోసం ప్రార్థన. ఎందుకంటే మన దోమ ఎక్కడ కుట్టిందో మన చెయ్యి ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. కాబట్టి వాడు అనుకున్నాడు, 2-3 దోమలే కదా, చంపేస్తే సరిపోద్ది అనుకున్నాడు. కానీ అడవిలో ఎక్కువ ఏముంటాయి అంటే దోమలు ఉంటాయి. కాబట్టి క్రూరముఖాలు రాకుండా ప్రార్థన చేసుకున్నాడు. కానీ ప్రభా, ఈ దోమలు కొట్టకుండా నాకు సహాయం చేయడానికి ప్రార్థన చేయాలి. ఎందుకంటే చిన్న విషయాల కోసం మనం ప్రార్థన చెయ్యం. మనం ఏమంటాం, పెద్ద పెద్ద విషయాల కోసం మనము అడిగేవారు కనబడుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, చింతను జయించాలి అంటే ప్రార్థన చేయాలి. చింతను జయించేవాడు ఆయన నీ వైపునున్నాడు కనుక ఆ చింతలోంచి నువ్వు బయటికి రావాలి అంటే విశ్వాసం అనేది చాలా అవసరం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యం. అందుకే మత్తయి 6వ అధ్యాయంలో రాయబడుచుంది, పక్షులను చూడుడి, అవి ఏమి విత్తవు, ఏమి కోయవు, ఏమి తిందుమా, ఏమి తాగుదామని మనము ఆలోచన చేయడం కాదు, కానీ వాటిని చూసి మనం జ్ఞానం తెచ్చుకోలేదు. ఎందుకంటే వాటికంటే మీరు బహుశ్రేష్టమైన వారు కనుక నీ చింతల్లో నుంచి నువ్వు జయించాలి అంటే ఒకే ఒక మార్గం, అది ప్రార్థన చేయాలి. కనుక ఒకటి, ప్రభు నుండి మనం పొందుకుంటున్నా కనుక ప్రార్థన చేయాలి. రెండోది, చింతను జయించాలి అంటే మనం ప్రార్థన చేయాలి. ఆఖరుగా చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమా 10వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చెయ్యేవాడెవడో వాడు రక్షింపడు. ఆఖరుది రాయబడుచుంది, మనం రక్షణ పొందుకోవాలి అంటే ప్రార్థన చేయాలి. రక్షణ అంటే ఏంటంటే పాపము నుండి బయటికి రావటం. పాపం వల్ల వచ్చు జీతం మరణం. కనుక ఆ మరణములో నుండి, ఆ మరణం యొక్క అంధకారములో నుండి మనం బయటికి వచ్చి రక్షింపబడిన వారిగా ఉండాలంటే దేవునికి మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఆయన ఆజ్ఞాపించాడు లూకాసు 18వ అధ్యాయంలో మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి అని. ప్రియమైన వాళ్ళరా, ఆఖరుది రాయబడుచుంది, మనం ఎందుకు ప్రార్థన చేయాలి అంటే రక్షణ కోసం మనం ప్రార్థన చేయాలి. మానవుని యొక్క జీవితంలో రక్షణ అనేది చాలా అవసరమైనది. మానవుని యొక్క జీవితంలో ప్రతి విషయంలో కూడా రక్షణ అవసరం. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నా దాగుచోటు నీవే, శ్రమల యందు నాకు ఆశ్రయదుర్గముగా ఉన్నాం, శ్రమలో నాకు ఎత్తైన కోటగా ఉన్నాం, నా ఇబ్బందులలో నన్ను రక్షించేవాడుగా కనబడుతున్నాం. కనుక ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగం రాయబడుచుంది, మన యొక్క జీవితానికి రక్షణ అవసరము. ఒక గృహం ఉన్నంత ఆ గృహము ఏం చేస్తుంటే మనకు అన్ని సీజన్లో అది మనల్ని కాపాడుతుంది. ఏంటంటే భౌతికంగా కాపాడుతుంది, కానీ ఆత్మీయంగా మనం రక్షింపబడాలి అంటే ఒకే ఒక మార్గము, అది దేవుని దగ్గర ఉంది. మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం
10వ రాయబడుచుంది, మీరు పోరాడుచున్నది ఏంటంట మనుషులతో అయితే కాదు, మీరు పోరాడుతున్న అంధకార సంబంధులతో పోరాడుతున్నారు. మీరు పోరాడుతున్న ప్రధానులతో కాదు కానీ చీకటి అంధకార సంబంధులతో మీరు పోరాడుతున్నారు కనుక ఆ పోరాటములో మీకు రక్షణ అవసరం కనుక ఆ రక్షణ కలుగజేయవాడు ప్రభువైన క్రీస్తు. ఆయన మనం అడిగేవారికి ఉండాలి. ఆయన ఎప్పుడైతే మనం అడిగామో తప్పకుండా ఆయన మన ప్రార్థన ఆలకించు అడగ కనబడుతున్నాడు. చూడండి, అదే 10వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. రోమా 10:9. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని యేసు దేవుని మృతులలో నుండి ఆయన లేపునని మీ హృదయం మంది విశ్వసించిన ఎడల, ఇక్కడ రాయబడి నువ్వు ఒప్పుకున్నట్లయితే రక్షింపబడతావు. మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం నామకార్థంగా ఉండిపోతూ ఉంటాం. దేవుని పరిపూర్ణంగా మనం నమ్మని వారుగానే కనబడుతూ ఉంటాం. మనం ఏం చేస్తుంటే ఆపత్కాలంలో తాత్కాలికంగా మనం దేవుని మీద ఆధారపడిన వారుగానే కనబడుతూ ఉంటాం. కానీ శాశ్వతమైన రక్షణ కలుగజేయవాడు ప్రభువైన క్రీస్తు మాత్రమే. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. ఏం చేయాలంటే మన రక్షణ మనం ఒప్పుకున్నట్లయితే, చూడండి, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకున్నట్లయితే నువ్వు రక్షింపబడతావు. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది మన యొక్క జీవితంలో రక్షణ మనం పొందుకోవాలి. రక్షణ మనం పొందుటకు మనం దేవునికి ప్రార్థన చేయవలసిన వారి గురించి. చూడండి, ఇంకో మాట చూద్దాం. అదే రోమా 1వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూడండి. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను, నమ్మిన ప్రతివానికి గ్రీసు దేశస్థునికి. ఇక్కడ రాయబడుచుంది ఏంటంట, ఈ యొక్క రక్షణ నన్ను సిగ్గుపడనీయదు. ఎందుకంటే ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే యేసు ప్రభుని రక్షకుని అంగీకరిస్తారో ప్రతి వానికి కూడా అది రక్షించడానికి, రక్షణ కలిగించడానికి శక్తి కలిగినదిగా ఉందని దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆ శక్తి కలిగిన రక్షణ మనం పొందుకోవడానికి మనం దేవునికి ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది ఏంటంటే మనం దేవుణ్ణి ప్రార్థన చేసేవారు. రేపేమి సంభవిస్తుందో మనకి తెలియదు. మన జీవితం ఎపాటిదో, ఎందుకంటే అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది మానవుని యొక్క జీవితం. కనుక మీకు శ్రమ సంభవించినట్లయితే నువ్వు ప్రార్థన చేయాలి. ఇక్కడ ఒకటి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, ఆయన ఆజ్ఞాపించాడు కనుక మనం ప్రార్థన చేయాలి. మన రెండోది రాయబడుతుంది, శోధనలో ప్రవేశింపకుండానట్లు మనము ప్రార్థన చేయాలి. మూడోది రాయబడుతుంది, ప్రభువు నుండి మనం పొందుకుంటూ ప్రార్థన చేయాలి. నాలుగోది చింతను జయించడానికి. ఐదవది రక్షణ పొందుకోవడానికి. కనుక దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, ప్రార్థన మానవుని యొక్క జీవితంలో ఒక వెన్నుముక్క లాంటిది క్రైస్తవ జీవితంలో. కనుక తప్పకుండా మనం ప్రార్థన చేస్తున్నట్లయితే అనేక రకాల ఆశీర్వాదాలు దేవుడు మనకి దయచేసేవాడుగా ఉన్నాడు. దేవుడు కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించునుగాక.